హల్లెలూయా స్తోత్రం ప్రభు. యెషయా గ్రంథం యెషయా 45వ అధ్యాయము. యెషయా 45వ అధ్యాయము 22వ వచనం. బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి దక్షిణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది, అది వ్యర్థము కానేరదు. ఏది వ్యర్థం కాదు? బూదిగంతముల నివాసులారా అన్నాడు. బూదిగంతముల వరకంటే సమస్త మానవులు, బంధుమిత్రులు, ఇలా ఎవ్వరు శేషం అనేది లేదు. బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి దక్షిణ పొందుడి అంటాడు. రక్షణ పొందుడి. నా వైపు చూసి రక్షణ పొందుడి అంటాడు. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు అని 45వ అధ్యాయము యెషయా గ్రంథం 22వ వచనంలో కరాఖండిగా చెప్తా ఉన్నాడు. దేవుడే జీవంగల దేవుడు. మరి జీవంగల దేవుణ్ణి వదిలిపెట్టి సమస్త మానవులు, బంధుమిత్రులు, మనం జీవంగల దేవుణ్ణి వదిలిపెట్టాము. మరి జీవంగల దేవుణ్ణి వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు నేనున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నాలో జీవం ఉన్నది. నాలో జీవం ఉంటేనే నేను మీతో మాట్లాడుతున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను. నాలో జీవం లేకపోతే నేను బైబిల్ చదవగలనా, మాట్లాడగలనా, ప్రార్థన చేయగలనా? నాలో జీవం ఉన్నది కనుక ఆ జీవం ఒకవేళ 2 గంటల ముందు తీసేసిండు అనుకో, నా జీవాన్ని, నా ఆత్మని తీసేసిండు దేవుడు. తీసేస్తే నా శరీరం చదవగలుగుతుందా? ఇప్పుడు దేహం కనబడుతుంది. కనబడంత మాత్రాన దేహం చనిపోయిన శవం చదువుతుందా? బైబిల్ అర్థం చేసుకుంటుందా? చదువది అర్థం చేసుకోదు. ఈ లోకంతో ఆ శవానికి ఏం పని లేదు. మరి ప్రతి మానవుడు వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయే ముందు ఏం తీసుకపోడు. మరి ఈ సేవకులకు తెలుసు, విశ్వాసులకు తెలుసు, అన్యజనులకు తెలుసు. సమస్త మానవులను దేవుడే కలుగజేశాడు. సమస్త మానవులకు ఊపిరి దయచేసే దేవుడు ఆయనే. మరి ఊపిరి దయచేసే దేవుడు ఆయనే అని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు నాటి నుండి నేటి వరకు మానవుడు బొమ్మలను తయారు చేశాడు. ఏ బొమ్మకైనా ప్రాణం పోశాడా? క్వశ్చన్ మార్క్. ఇప్పుడు నాకు ప్రాణం పోసిండు కనుక దేవుడు, నేను మాట్లాడుతున్నాను, మీరు బాగున్నారా అని అడుగుతున్నాను. మరి ఏ దేవుడు లేడు అని ఆయన కరాఖండిగా చెప్తా ఉన్నాడు. మరి ఏ దేవుడు లేడంటే బొమ్మలలో దేవుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు నాటి నుండి నేటి వరకు ఏ బొమ్మ కన్నా ప్రాణం పోశాడా మానవుడు? ఏ బొమ్మకు ప్రాణం పోయలేదు మానవుడు. మరి మానవుడు ఏ బొమ్మకు ప్రాణం పోయినప్పుడు బొమ్మలను ఎందుకు తయారు చేస్తున్నాడు? ఇప్పుడు నన్ను తయారు చేశాడు దేవుడు. నన్ను తయారు చేస్తే నేను మాట్లాడుతున్నాను. మరి ఏ బొమ్మ అయినా ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడిందా? మీరు బాగున్నారా అని అడిగిందా? చెప్పాలి. ఎవరైనా చెప్పచ్చు ఈ మాటలకు సమాధానం. జీవంగల దేవుడను నేనే అని కరాఖండిగా యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. జీవంగల దేవుడను, ఆత్మస్వరూపిగా
4000 సంవత్సరాలు ఆత్మస్వరూపిగా ఈ యూదులను ఇజ్రాయేలును పరిపాలించాడు. సమస్త మానవులను ఏది లోకంలో ఈ గంతంలో నివాసులారా అని అన్నాడు. గంతంలో నివాసులారా అంటే ఏమర్థం చేసుకుంటున్నాం మనం? అందరికీ ఆయనే దేవుడు, నేనే దేవుడను అని ప్రకటించుకున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ప్రకటించాడు. జీవం గల దేవుడు ఉంటేనే మానవులు జీవంతో బ్రతుకుతారు. ఒక బొమ్మ మానవునికి ప్రాణం పోసిందా? ఎక్కడనైనా మానవుని లేపగలదా? ఒక బొమ్మ, దానికే ప్రాణం లేదు, ఇంకా బొమ్మ ఎలా ప్రాణం పోతుంది? దానికి ప్రాణం పోసిన మానవుడు ఉన్నాడా బొమ్మకు? మరి దేవుడు నన్ను తయారు చేస్తే నాకు ప్రాణం ఉన్నది, మరి అర్థం చేస్తున్నారా? సేవకులకే అర్థమవుతలేదు, ఇంకా విశ్వాసులకు అర్థం కాదు, అన్యులకు ఇంకెలా అర్థమవుతుంది? అన్యజనులకు మరి నిజాన్ని చెప్తే ఒప్పుకుంటలేరు జనం, సత్యాన్ని చెప్తే ఒప్పుకోరు, సత్యాన్ని సత్యంగా ప్రకటిస్తే ఒప్పుకుంటలేరు. యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేసినప్పుడు ఎంతమంది ఉన్నారు? శిష్యులు కూడా పారిపోయారు, ఇంటిలో దాగుకున్నారు. సిలువకెక్కించినప్పుడు ఒక యోహాను గారు ప్రియమైన శిష్యుడు ఒక్కడున్నాడు, తల్లి అయిన మరియా ఆ సిలువకు దగ్గర ఉన్నారు. మరి ఇప్పుడు లక్షల మంది ఒక సంఘాలకు కార్పొరేట్ బోధకులు అని చెప్పుకుంటూ వాళ్ళను పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. మరి పరలోక రాజ్యానికి వారసులుగా ఎంతమందిని తయారు చేస్తున్నారు? ఆయన ప్రాణం పెట్టిందే అందుకు, ఆయన ప్రాణం పెట్టిందే అందుకు. మరి ప్రాణం పెడితే ఆయన ప్రాణం పెట్టేంతగా మానవులను ప్రేమిస్తే, ఇప్పుడున్న కార్పొరేట్ బోధకులు మేము పెద్ద పెద్ద మందిరాలు కడతాను, కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తాను, అబద్ధీకులు వీళ్ళు. ఎవరు అబద్ధీకులు? నేనే దేవుడను బూదిగంతముల నివాసులారా అని అన్నాడు. మీరు ఏమని చెప్పిండు ఇక్కడ? మీరు మారు మనసు పొందుడి. ఏమన్నాడు? బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అన్నాడు. నా వైపు, ఎవరి వైపు తిరగాలి? మనందరం జీవంగల దేవుని వైపు తిరగాలి. జీవంగల దేవుని వైపు తిరగడం లేదు, ఇప్పుడు మనుషుల వైపు తిరుగుతున్నారు. విశ్వాసులు కానీ ఇప్పుడు సేవకుల వైపు తిరుగుతున్నారు. అసలు జీవంగల దేవుణ్ణి ఎవరైనా అర్థం చేసుకున్నారా? ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? జీవంగల దేవుణ్ణి ప్రతి మానవ హృదయంలో అర్థమయ్యే విధంగా చదువుతున్నారా బైబిల్? యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనం చదవండి. ప్రతి ఒక్క సేవకుడు కానీ విశ్వాసి కానీ ఆయన వైపు తిరుగుమని ఇక్కడ బైబిల్ చెప్తే సేవకుల వైపు తిప్పుకుంటాను. ఇప్పుడు విశ్వాసులను సేవకుల వైపు తిప్పుకుంటే మరి ఈయన ఊపిరి దయచేస్తాడా? ఈ సేవకుడు ఒక విశ్వాసికి ఊపిరి ఇవ్వగలడా? ఊపిరి ఇచ్చేది సమస్త మానవులకు దేవుడే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. జీవంగల దేవుని వైపు తిరగాలి. నా వైపు తిరుగుడి, నా వైపు తిరుగుడి, రక్షణ పొందుడి అంటాడు. ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిప్పాలి. కానీ సేవకులు దేవుని వైపు తిప్పుతలేరు, వాళ్ళ వైపు తిప్పుకుంటాను. ఇప్పుడు బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. ఎవరి వైపు చూడాలి? ఇప్పుడు మనందరం జీవంగల దేవుని వైపు చూడాలి. సమస్త మానవులకు ఊపిరి దయచేయు దేవుడు ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు ప్రభు, యెహోవా, పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మ సమస్త మానవులను బ్రతికిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చి 33.5 సంవత్సరంలో ఈ లోకంలో ఉండి 3.5 సంవత్సరాలు మానవులకు బోధించి
ఇంతవరకు నాటి నుండి నేటి వరకు ఏ మానవుడు అర్థం చేసుకోలేదు జీవం గల దేవుణ్ణి. జీవం గల దేవుణ్ణి ఏ మానవుడు ఈ రోజు వరకు అర్థం చేసుకోలేదు. నాకు తెలుసు అనే ఒక గర్వంతో సేవకులు వచ్చారు. ఎవ్వరికి ఏం తెలియదు, గుండు సున్నా కూడా తెలియదు బైబిల్ నుండి. తెలిస్తే సత్యాన్ని సత్యంగా ప్రకటించాలి. సత్యాన్ని సత్యంగా ఎవరు ప్రకటిస్తున్నారు ఇప్పుడు? తన వైపు తిప్పుకుంటాను, సేవకుల వైపు తిప్పుకుంటాను విశ్వాసులను. సేవకుల వైపు తిప్పుకోమని బైబిల్ ఎక్కడైనా రాయబడి ఉందా? సమాధానం చెప్పాలి ఈరోజు సేవకులు కానీ విశ్వాసులు కానీ. ఇప్పుడు బైబిల్ను చూసి నేర్చుకోవాలి. బైబిలే ప్రతి మానవునికి ప్రామాణికం. ప్రాణం పోతుంది. ఈ సేవకుడు కాపాడతాడా? ఏ సేవకుడైనా కాపాడా ప్రాణాన్ని? ఆ సేవకుని ప్రాణం సేవకుడే కాపాడుకుంటలేడు, ఇంకా ఎలా కాపాడుతాడు? సేవకుల ప్రాణాలు సేవకులే కాపాడుకోలేకపోతున్నారు. కోట్ల రూపాయలు సంపాదించి ఆస్తులు వాళ్ళ వంశానికి దారదత్తం చేసి వెళ్ళిపోతున్నారు సేవకులు. మరి ఇది అర్థం చేస్తున్నారా? ఏ మానవుడైనా అర్థం చేస్తున్నాడా? నిజాన్ని నిజం చెప్తే ఏ మానవుడు ఒప్పుకోడు. దేవుడు వాక్యం ఉన్న చోట జనం ఉండరు. జనం ఉన్న చోట దేవుని వాక్యం ఉండదు. కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును అని అంటే వచ్చింది. ఇప్పుడు కల్పనా కథలు చెప్పే కాలం వచ్చింది. తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి 4వ అధ్యాయం చదవండి. చదివితే అర్థమవుతుంది మీకు. దేవుని కృప, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. జీవం గల దేవుడే సమస్త మానవులను బ్రతికించేది. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి ప్రతి మానవుడు, జీవం గల దేవుడు మాత్రమే బ్రతికించేది. ఎప్పుడు ప్రాణం పోతుందో ఏ మానవునికి తెలియదు. పుట్టుకలో తన జ్ఞానం పనిచేయదు, బ్రతుకుటలో తన జ్ఞానం పనిచేయదు, చనిపోవుటలో తన జ్ఞానం పనిచేయదు. ఇది నిజం, అక్షరాల సత్యం. దేవుడే, పుట్టించిన దేవుడే సమస్త మానవులను బ్రతికించేది. ఏ సేవకుడు విశ్వాసిని బ్రతికించలేడు, విశ్వాసి సేవకుని బ్రతికించలేడు. కోట్ల రూపాయలు సంపాదించి ఆస్తులు మరి ఎందుకు సంపాదిస్తున్నారో? సంపాదించింది ఏమైనా పట్టుకొని పోతాందా ఏ సేవకుడైనా? నిజాన్ని నిజం చెప్తే ఒప్పుకుంటలేరు జనం. అబద్ధాన్ని నూరంతలు చేస్తే ఒప్పుకుంటాను. అబద్ధాలను మాట్లాడితే, కల్పనా కథలు చెప్తే అక్కడ ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించును గాక ఈ మాటలు.